హాయ్ అండి అందరికీ. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే హాట్ వాటర్ బాయిల్ చేసేసి ఇంకా బాటిల్ని క్లీన్ చేయడము. ఏ పని లేట్ అయినా సరే కానీ బాటిల్స్ మాత్రం ఫస్ట్ క్లీన్ చేసి పెట్టేస్తాను. ఒకప్పుడు అనుకునేదాన్ని మార్నింగే లేచి వంట చేయడం నాతో అవుతుందా అని. ఈ మధ్య అంటే ఈ ఇయర్ నుండే నేను ఇంత మార్నింగ్ లేస్తున్నాను. పోయిన ఇయర్ వరకు కూడా మా పిల్లలకి ఇద్దరికి కూడా 9:30కి స్కూల్ కాబట్టి ఆల్మోస్ట్ 7:30 7:45కి లేచిన 1 అవర్లో వంట అయిపోతుంది అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే 7:30 వరకు పిల్లలు వెళ్ళిపోతారు కాబట్టి మార్నింగే లేవ్వాలి. మార్నింగ్ 5:30కి లేచినా అసలు టైమే ఉండట్లేదు. 8 to 7:30 అయితే అసలుకి క్షణాల్లో అయిపోతున్నట్టు అయిపోతుంది టైము. ఆ టైంలో అనిపిస్తుంది వాచ్ ఆగిపోతే బాగుండు, ఈ టైం అంతా అయిపోతుండు అని. ఎంత ఫాస్ట్గా పని చేసుకున్నా కానీ కరెక్ట్ లేచే టైం వరకు అన్నీ రెడీగానే ఉంటున్నాయి కానీ కొంచెం హడావిడి అనేది అయిపోతుంది. పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి వాళ్ళని లేవాలంటే కూడా ఇబ్బందే. ఇంతవరకు 9:30కి వెళ్ళిన పిల్లలు ఇప్పుడు 7:30 వరకు తినేసి వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు కదా పిల్లలు కూడా. పిల్లల్ని కూడా నిద్రల నుండి లేపాలంటే కూడా బాధగా అనిపిస్తుంది. మరి అంత మార్నింగ్ కదా అంటే 7:30కి వాళ్ళు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 6:45 వరకే వాళ్ళు లేవాలి. ఇన్ కేస్ వాళ్ళకి హెడ్ బాత్ అంటే ఇంకా మార్నింగే లేవాలి. చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడైతే మళ్ళీ వచ్చేది చలికాలము, వర్షాకాలం కాబట్టి ఇంకా ఇబ్బంది పడతారు పిల్లలు. మార్నింగ్ లేవడం ఒక ఎత్తు అయితే మార్నింగ్ లేచాక ఏం టిఫిన్ చేసావు, ఏం లంచ్ చేసావు అనేది స్టార్ట్ అయిపోతుంది కదా అందరింట్లో. పిల్లలతో మొదలు పెడితే హస్బెండ్స్ వరకు కూడా అంతే ఉంటుంది ఏ ఇంట్లోనైనా కానీ. ఇంకా మా పిల్లలు అయితే కంపల్సరీ లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇడ్లీ తీస్తే దోశ అంటారు, దోశ వేస్తే వడ అంటారు, వడనా అంటే పూరి అంటారు. ఇదే అవుతుంది రోజు అంతే. వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి నేను మార్నింగ్ చెప్పే మాటలు మామూలుగా ఉండే అసలు. ఒకటి మాత్రం మంచిగా చెప్పుకోవాలి ఏంటంటే పిల్లలు అడుగుతారు అంతేగాని క్రాంకీగా చేయరు ఇదే కావాలి అదే కావాలని. జస్ట్ ఏంటంటే ఇది ఉంటే అది అంటారు, అది ఉంటే ఇది అంటారు అంతే తప్పించి పెద్దగా క్రాంకీగా చేసే పిల్లలు అయితే కాదు. ఏది ఉంటే అది తినేస్తారు. ఆ ఒక్క సెకండ్కి ఇది కావాలి అది కావాలంటారు అంతే. నా అదృష్టం ఏంటంటే ఏ ఫుడ్ పెట్టినా తినేస్తారు. అది జంక్ ఫుడ్ పెట్టినా తినేస్తారు, హెల్దీ ఫుడ్ పెట్టేసినా తినేస్తారు. అప్పటికప్పుడు ఏది ఉన్నా కానీ తినేస్తారు కాబట్టి నాకు కూడా పెద్దగా ఇబ్బంది కూడా ఏమీ అనిపించదు. బట్ చాలా రోజులు అవుతుంది ఇడ్లీ కావాలని చెప్పేసి ఇడ్లీ పెట్టేశాను. ఇంకా చిక్కుడుగాయ పప్పుచారు ఒక్క కర్రీతో తినలేరని చెప్పేసి ఇంకా పప్పుచారు చిక్కుడుగాయ కూడా ఏంటంటే వెల్లుల్లి ఎక్కువగా వేసుకొని చిక్కుడుగాయ ఫ్రై చేసి చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. చిక్కుడుగాయ ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకుంటాం కాబట్టి ఈజీగా కర్రీ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు. మార్నింగ్ లేవగానే పప్పుచారు చిక్కుడుగాయ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది కూడా. నేను ఏ కర్రీలు చేసినా కానీ అసలుకి మసాలాలు మాత్రం అస్సలు యూజ్ చేయను. జస్ట్ ధనియాల పౌడర్ అది కూడా ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను కాబట్టి ఏమి కూడా ఈజీగా తినేలానే చేస్తాను ఏ ఫుడ్ అయినా కానీ. ఇంకా 7 వరకు అన్ని బాక్సులన్నీ రెడీ చేసి పెట్టేస్తాను. పిల్లలకి రెడీగా ఉంటేనే ఇంకా వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళని కూడా ఫ్రెష్ అప్ చేయాలి కాబట్టి ఇంకా 7 లోపే నేను అన్నీ కంప్లీట్ చేసేసుకొని బాక్స్తో సహా స్నాక్స్ బాక్సులు లంచ్ బాక్సులు అన్నీ కంప్లీట్గా రెడీ చేసి పెట్టేస్తాను. స్నాక్స్ బాక్స్లో కూడా మ్యాక్సిమం హెల్తీగా ఉండేలానే పెడతాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే షార్ట్స్లో చూడండి అన్నీ హెల్తీవే పెడతాను. ఇంకా పిల్లలకి రెడీ చేయాలి కాబట్టి ఇంకా వాళ్ళని రెడీ చేసేసి తినిపించేస్తా. అప్పుడప్పుడు మార్నింగ్ కొంచెం టైం ఉంటే వాళ్ళే తినేస్తారు. చిన్న పాపకి లేట్ కాబట్టి ఇంకా పెద్ద పాప వెళ్ళేటప్పుడు కంపల్సరిగా బాయ్ చెప్పేస్తుంది. నిద్రలో ఉన్నా సరే లేచి బాయ్ చెప్తుంది. ఇంకా పైన నుండి కూడా చెప్పాలి. ఇద్దరు మంచిగా చెప్పుకుంటేనే ఆ రోజు హ్యాపీ, లేకపోతే ఏడవడం మాత్రం పక్కా ఉంటుంది. ఇంకా పెద్ద పాప వెళ్ళగానే కొంచెం టైం ఉంటుంది కదా ఆ టైంలో నేను ట్రీస్కి వాటర్ పెట్టేసి ఇంకంతా క్లీన్ చేస్తూ ఉంటాను. మార్నింగే వంట అంతా అయిపోతుంది కాబట్టి చిన్న చిన్న పనులు ఇలాంటివి ఉంటే చేసేసుకొని ఒక 5-10 మినిట్స్ అలా కూర్చుంటాను. ఇంట్లో పని ఏమి ఉండదు వంట తర్వాత అనుకుంటాం కానీ చిన్న చిన్న పనులే చాలా ఎక్కువైపోతాయి. ఇల్లు సర్దుకోవడం, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత బెడ్స్ సదరడం, ఇంకా ఆడుకున్నప్పుడు అక్కడిక్కడ పడేసినవి అన్నీ సర్దరే లోపే మనం ఇల్లంతా క్లీన్ చేసే లోపే మళ్ళీ రిటర్న్ అయిపోతారు కూడా. కానీ మనకి మాత్రం ఇంట్లో పని మాత్రం అవ్వదు. జనాలు మాత్రం ఏమంటారంటే ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తారు, పడుకుంటారేమో. పడుకునేంత టైం ఉంటుందా అసలు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి? ఎంతసేపు ఇది పని చేద్దామా అది పని చేద్దామా అనే ఉంటుంది కానీ ఇంట్లో అసలుకి రెస్టే ఉండదు. కాసేపు కూర్చుందామంటేనే రెస్ట్ ఉండదు. ఇంకా పడుకునేదాకా ఉంటుందా అసలు? పాపకి ఇంకా యూనిఫామ్ ఇవ్వలేదు. ఇంకా అదే అడుగుతుంది యూనిఫామ్ ఎప్పుడు ఇస్తారు. అక్కకైతే అన్ని యూనిఫామ్ ఉంది, ఐడి కార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయని. ఇంకా వీళ్ళది ప్లే స్కూల్ కాబట్టి కొంచెం డిలే అయిపోతుంది. ఇంకా టైం ఉందని చెప్పేసి వ్యాన్కి సర్లే ఇంకా కిచెన్లో ఉన్నాయన్నీ సర్దేసుకుందామని చెప్పేసి అన్నీ సర్దేసుకుంటున్నాను. నేను వంట చేసేటప్పుడు హడావిడిగా చేస్తూ ఉంటాం కదా, ఏది పడితే అది తీస్తూ ఉంటాము. హడావిడిలో లేట్ అయిపోతుంది
అయిపోతుంది అనే టెన్షన్లో పిచ్చిగా అయిపోతుంది, గందరగోళంగా కిచెన్. నేను మాత్రం నీట్గా ఏమీ సర్దుకోను, అందరు వెళ్ళిపోయిన తర్వాతనే నీట్గా సర్దుకుంటాను. అంటే వంట చేసేటప్పుడు మెల్లిగా ఏం చేయను, ఫాస్ట్గా చేస్తాను కాబట్టి ఎక్కడవక్కడే ఉంటాయి. ఇంక అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతనే నేను నీట్గా సర్దుకుంటాను. అది నాకు ఫస్ట్ నుండి ఉన్న అలవాటు. అని వచ్చేసిందమ్మా, నువ్వు బ్యాగ్ తీసుకొని వచ్చే, నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతూనే ఉంది, అసలు ఉండట్లేదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా నీట్గా రెడీ వెళ్ళిపోతుంది, అసలు ఏది తక్కువ కానివ్వదు. షూస్ స్కూల్లో ఆయమ్మకి ఇప్పడానికి వస్తలేదు, చెప్పల్స్ వేసుకొని వెళ్ళు అంటే లేదు జీన్స్ వేసుకున్నప్పుడు షూజే వేసుకొని వెళ్ళిపోవాలని వెళ్ళిపోతుంది. ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా టీ పెట్టుకొని తాగేస్తున్నాను. మార్నింగ్ నుండి ఒక్కసారి కూడా టీ తాగలేను ఈరోజు. ఒక్కదాన్నే ఎప్పుడు తాగను, మా నైబర్ అక్క ఉంటుంది, ఆ అక్క నేను ఇద్దరం కలిపి తాగుతాము. నాకు అసలు కంపెనీ లేకపోతే టీ అస్సలు తాగాలని కూడా అనిపించదు. అవగానే ఇంకా పిలుస్తాను, వచ్చేసి తాగేస్తాము ఇద్దరం. మేము బాధకైనా తాగేస్తుంది, తాగాలనిపించకపోయినా. కానీ మీలో కూడా నాలా ఉంటారా, కంపెనీ ఉంటేనే టీ తాగాలనిపించే వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ.